ఎప్పుడైనా గాలి వీస్తున్నప్పుడు గమనించారా? అసలీ గాలి ఎక్కడ్నుంచొస్తుంది, ఎందుకు ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది అని ఆలోచించారా? రండి, ఈరోజు మనం మన భూమి మీద వాతావరణాన్ని కంట్రోల్ చేసే ఈ కంటికి కనిపించని శక్తుల వెనుకున్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన ఫీలింగ్ ఇది కదా, మన ముఖాన్ని తాటే చల్లటి గాలి. కాని ఈ గాలి కేవలం ఒక అనుభూతి మాత్రమే కాదు, ఇది ఒక చాలా పెద్ద కాంప్లెక్స్ సిస్టంలో ఒక భాగం. అసలు ప్రశ్న ఏంటంటే, గాలి ఎందుకు ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది? అది ఎప్పుడూ ఒకే చోట నిశ్శబ్దంగా ఎందుకుండదు? మనం ఊపిరి పీల్చుకునే గాలి దగ్గర్నుంచి ఆకాశంలో కదిలే మేఘాల వరకు మనం చూసే ప్రతి వాతావరణం మార్పు, అంటే గాలి, వర్షం, తుఫానులు అన్నీ జరిగేది భూమిని ఆనుకుని ఉన్న ఈ పొరలోనే. దీన్నే ట్రోపోస్ఫియర్ అంటారు. మన ప్లానెట్కి సంబంధించి మొత్తం వెదర్ యాక్షన్ అంతా జరిగేది ఇక్కడే అన్నమాట. సరే, మరి ఈ గాలిని కదిలించే ఆ ఇంజనేంటి? ఈ ప్రాసెస్ అంతా అసలు ఎలా మొదలవుతుంది? ఇప్పుడు చూద్దాం. వాతావరణంలో ఒక గోల్డెన్ రూల్ ఉంది. అదేంటంటే, గాలి ఎప్పుడూ కూడా ఎక్కువ ప్రెషర్ అంటే అధిక పీడనమున్న ప్రాంతం నుంచి తక్కువ ప్రెషర్ అంటే అల్పపీడనమున్న ప్రాంతం వైపు కదులుతుంది. ఇది చాలా సింపుల్. నీళ్లు ఎప్పుడూ ఎత్తునుంచి పల్లానికి ప్రవహించినట్లే అన్నమాట. ఈ యొక్క పాయింటే గాలి కదలికలన్నిటికీ బేసిక్ ప్రిన్సిపల్. ఇదెలా పనిచేస్తుందంటే, ఒక 4 స్టెప్ల సైకిల్లాగా జరుగుతుంది. ఫస్ట్, సూర్యుడి వేడికి భూమి, దానిపైనున్న గాలి వేడెక్కుతుంది. సెకండ్, వేడెక్కిన గాలికి బరువు తగ్గి అది తేలికై పైకి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక లో ప్రెషర్ ఏరియా అంటే అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. థర్డ్, అదే టైంలో చల్లగా బరువుగా ఉన్న గాలి కిందికి దిగి ఒక హై ప్రెషర్ ఏరియాను అంటే అధిక పీడన ప్రాంతాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక ఫైనల్గా ఫోర్త్ స్టెప్లో ఆ హై ప్రెషర్ ఏరియాలోని గాలి లో ప్రెషర్ ఏరియా వైపు దూసుకొస్తోంది. ఇలా గాలి ఒక చోట నుంచి ఇంకో చోటకి కదలడాన్నే మనం పవనం లేదా గాలి అంటాం. సో ఈ ప్రెషర్ సిస్టమ్స్ బట్టి మనం వాతావరణాన్ని అంచనా వేయచ్చన్నమాట. సాధారణంగా అల్పపీడనముందంటే ఆకాశం మేఘాలతో నిండిపోయి వర్షం పడే అవకాశం ఎక్కువ. అదే అధిక పీడనముంటే ఆకాశం క్లియర్గా, ఎండగా, ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా లోకల్గా చూసాం కదా, ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి పెద్ద స్కేల్లో అంటే మన మొత్తం గ్రహం మీద ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో, దానివల్ల శాశ్వతంగా వీచే పెద్ద పెద్ద గాలులు ఎలా ఏర్పడతాయో చూద్దాం. మన భూమి మీద శాశ్వతంగా అంటే సంవత్సరం పొడవునా ఒకే డైరెక్షన్లో వీచే 3 పెద్ద పవన వ్యవస్థలున్నాయి. ఒకటి ట్రేడ్ విండ్స్, ఇవి భూమధ్యరేఖా వైపు వీస్తాయి. 2 వెస్టర్లీస్, ఇవి మధ్య అక్షాంశాలలో వాతావరణాన్ని డిసైడ్ చేస్తాయి. 3 పోలార్ ఈస్టర్లీస్, ఇవి ధృవాల నుంచి చల్లటి గాలిని కిందకి తీసుకొస్తాయి. ఈ 3 కలిసి మన ప్లానెట్ యొక్క వెదర్ని రెగ్యులేట్ చేసే ఒక గ్లోబల్ సిస్టంలా పనిచేస్తాయి. ఈ పెద్ద గ్లోబల్ విండ్స్తో పాటు మనకు సీజనల్గా మరికొన్ని లోకల్గా వీచే గాలులు కూడా ఉంటాయి. ఉదాహరణకి మన ఋతుపవనాలు, ఇవి సీజన్ని బట్టి డైరెక్షన్ మార్చుకుని మనకు వర్షాలు తీసుకొస్తాయి. అలాగే లూ లాంటి స్థానిక గాలులు, ఇవి వేసవిలో నార్త్ ఇండియాలో వీచే వేడి గాలులు. దీన్ని బట్టి గాలి కదలికలు గ్లోబల్ లెవెల్ నుంచి చాలా లోకల్ లెవెల్ వరకు ఎలా పనిచేస్తాయో అర్థమవుతుంది. గాలి కదలిక అంటే ఎప్పుడూ చల్లటి బ్రీజ్ మాత్రమే కాదు, కొన్నిసార్లు అది ప్రకృతి యొక్క అత్యంత భయంకరమైన, వినాశకరమైన రూపం తీసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక అల్పపీడన ప్రాంతం చుట్టూ గాలి చాలా బలంగా సుడిగుండంలా తిరగడం మొదలుపెట్టినప్పుడు తుఫాన్ ఏర్పడుతుంది. ఇది సముద్రం మీద ఉన్నప్పుడు చాలా బలాన్ని పుంజుకుని తీరప్రాంతాల వైపు కదులుతూ పెనుముప్పుగా మారుతుంది. ఈ తుఫాన్ల పవర్ ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఒక నిజమైన ఉదాహరణ చూద్దాం. 1999లో భారతదేశంలోని ఒడిషా రాష్ట్రాన్ని ఒక సూపర్ సైక్లోన్ అతలాకుతలం చేసింది. గంటకు 260 కిలోమీటర్లు. ఊహించుకోండి, అంటే దాదాపు ఒక ఫార్ములా 1 రేస్ కారు స్పీడ్ అన్నమాట. అంత వేగంతో గాలి వస్తే ఇక చెట్లు, కరెంటు స్తంభాలు, ఇళ్ళు ఏవీ మిగలవు. అంతా నేలమట్టం కావాల్సిందే. ఇక గాలి మాత్రమే కాదు, సముద్రం కూడా ఉప్పొంగింది. ఆ తుఫాను వల్ల వచ్చిన పెద్ద పెద్ద అలలు తీరం నుంచి ఏకంగా 20 కిలోమీటర్ల లోపలికి దూసుకొచ్చాయంటే ఆలోచించండి. ఊర్లకు ఊర్లే నీటిలో మునిగిపోయాయి. ఇది ఒక చిన్నపాటి సునామీ లాంటిదే. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, తుఫాను విలయానికి 3 ప్రధాన కారణాలుంటాయి. 1 విపరీతమైన గాలివేగం, 2 కుండపోతగా కురిసే భారీ వర్షం, 3 సముద్రం ఉప్పొంగి ముందుకు రావడం.
ఈ మూడూ కలిస్తే వినాశనం ఊహించలేనంతగా ఉంటుంది. అయితే ఈ గాలులు ఎప్పుడూ వినాశనాన్నే తీసుకురావు. నిజానికి వాటికి డిస్ట్రక్టివ్ పవర్ ఉన్నప్పటికీ మన భూమిమీద జీవం ఉండటానికి ఈ పవన వ్యవస్థలే చాలా కీలకం. ఈ విండ్ సిస్టమ్స్ని మన ప్లానెట్కి సర్క్యులేటరీ సిస్టమ్ లాగా అనుకోవచ్చు. అంటే మన శరీరంలో రక్తం ఎలాగైతే తిరుగుతుందో అలాగే ఇవి వేడిని, తేమని భూమి అంతా పంపిణీ చేస్తాయి. భూమధ్యరేఖ దగ్గరున్న వేడిని ధృవాల వైపు, ధృవాల దగ్గరున్న చలిని భూమధ్యరేఖ వైపు పంపిస్తాయి. సముద్రాల నుంచి నీటి ఆవిరిని తీసుకొచ్చి మనకు వర్షాలుగా ఇస్తాయి. ఇవి లేకపోతే భూమిమీద జీవమే అసాధ్యం. కానీ ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. మానవ కార్యకలాపాల వల్ల, ముఖ్యంగా ఇంధనాలను మండించడం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది. ఇదొక దుప్పటిలా పనిచేసి భూమిమీద వేడిని బయటకు వెళ్లకుండా బంధిస్తుంది. ఇది ఈ సున్నితమైన గాలి వ్యవస్థల బ్యాలెన్స్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల ఏమవుతోందంటే గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ధృవాల దగ్గర మంచు కరుగుతోంది. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఇంకా దారుణమైన విషయమేంటంటే వేడెక్కిన సముద్రాలు ఈ తుఫానులకి ఇంకా ఎక్కువ బలాన్నిస్తున్నాయి. ఇది ఒక ప్రమాదకరమైన సైకిల్ అనమాట. మనమింతసేపు మాట్లాడుకున్న ఈ గాలి పీడనం, గాలి దిశను మనం కూడా గమనించచ్చు. బారోమీటర్ అనే పరికరం ఎయిర్ ప్రెషర్ని కొలుస్తుంది. విండ్వేనేమో గాలి ఏ దిక్కున వీస్తుందో చెప్తుంది. వీటితో మన ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను. ఈ వేడెక్కుతున్న ప్రపంచం, మనం రోజూ ఫీలయ్యే ఈ గాలిని, మన వాతావరణాన్ని, అంతిమంగా మన భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? దీని గురించి ఆలోచించాలి.